ప్లాస్టిక్ అనేది మనకు ఒక రకంగా ఇంట్లో ప్లాస్టిక్ లేకుండా ఇప్పుడు ఏ ఐటమ్ లేదు. మనం ఏది చూసుకోండి, మనం టీవీ తీసుకున్నా ఏదంటే ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఏ ఐటమ్ తీసుకున్నా కూడా స్టవ్ దగ్గర నుంచి తీసుకున్నా ఏది తీసుకున్నా నాబ్స్ కానీ ప్లాస్టిక్వే ఉంటాయి. కానీ అది ఇక్కడ వాడే దగ్గర వాడే విధంగా తీసి దాన్ని కరెక్ట్గా తీసి ఏదైతే దానిలో ఎండ్ ఆఫ్ లైఫ్ వచ్చిన తర్వాత దాన్ని తీసి రీసైక్లింగ్ చేసే ఆవశ్యకత ఉన్నంత వరకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదండి. ప్రాబ్లం ఇక్కడ ఏమైపోయింది అని అంటే మనం క్యారీ బ్యాగ్స్, మనం పాత దినచర్యలు అంటే మనం చిన్నప్పుడు మీరు కూడా చూసారో లేదో మార్కెట్కి వెళ్తే మన చేతిలో తీసుకెళ్లే వాళ్ళం, ఒక సంచి కానీ ఏదైనా తీసుకెళ్ళాము. ఈ రోజు ఏం లేదు, మనం వెళ్తాం షాప్కి వెళ్ళేసి జస్ట్ నా కవర్లో వేసి అంటాం, సింపుల్గా కవర్ అని. ఈ ఏదైతే ఈ రకమైన యాటిట్యూడ్ మనిషికి పెరిగిందో అంటే మనం చేసేదే మన చర్యలోనే అది ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఈ ప్లాస్టిక్ అనేది మనకి అనుకోని విధంగా మన మీదే అది అంటే మనల్ని డిపెండెన్సీ పెంచేసింది. ఆధారపడడం అనేది మనల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్లాస్టిక్ ఉందిలో కవర్ ఇస్తారు కదా ఏదైనా తీసుకొచ్చుకోవడం అనేది వస్తుంది. సో ఆ రకంగా కూడా దాని ప్లాస్టిక్ అనే దాని మీదకి మనం చాలా ఆధారపడడం అనేది జరిగింది. అది రాను ఎలా అయిపోయింది, వాళ్ళకి ఖర్చు అవుతుందనే ఉద్దేశంగా ప్లాస్టిక్ కవర్ కూడా దాన్ని సన్నగా చేయడము, 15 మైక్రాన్స్ 10 మైక్రాన్స్ అలా చేయడము ఇవన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మనం కూడా ఇక్కడ 25 మైక్రాన్స్ అని ఇనిషియల్గా పెట్టాము. ఆ తర్వాత 50 మైక్రాన్స్ అనేది పెట్టాము. 50 మైక్రాన్స్ లోపు ఉంటే కవర్లు కానీ అమ్మకూడదని చెప్పాము. ఫస్ట్ దొరికితే కనుక వెండర్స్కి ఎవరైతే వ్యాపారవేత్తలు ఉంటారో వాళ్ళకి ఫైన్ పెనాల్టీ వేయడం జరుగుతుంది 25,000. ఆ తర్వాత అఫెన్సివ్ అంటే మళ్ళీ రెండోసారి చేస్తే జైలుకి పంపించడం కూడా జరుగుతుంది. అలాంటివి ఏంటంటే మున్సిపల్ బయట అమ్మే వాళ్ళ దగ్గర ఏంటి మున్సిపల్ వాళ్ళు, లోకల్ అథారిటీస్ వాళ్ళు తనిఖీలు చేస్తూ ఉంటారు. పరిశ్రమల మీద కాలుష్య నియంత్రణ మండలి రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర కనుక నిషేధిత అంటే 50 మైక్రాన్ల లోపు కనుక కవర్లు కానీ ఇలాంటివి తయారు చేసి ఉంటే ఇలాంటి ఐటమ్స్ ఉంటే వాటిని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది అంటే మనం ఇప్పుడు ఏ రోజు ఎక్కడ ఫంక్షన్లో చూసినా కూడా ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి, కట్లరీ అంటే స్పూన్స్ కూడా అవే ఉంటాయి, డిస్పోజబుల్ కప్స్లో ఇస్తారు, స్వీట్స్ ఐస్ క్రీమ్స్ ఇచ్చినా కూడా ఇలా ఉండేది. ఎప్పుడైతే రెగ్యులేషన్ వచ్చిన తర్వాత అంటే మీరు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన తర్వాత రెగ్యులేషన్ వరకే వచ్చాం, అప్పటి వరకు జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంది. దీనివల్ల మనం ఫస్ట్ ఫేజ్లో 25 మైక్రాన్స్ బిలోవి బ్యాన్ చేసాం. ఫస్ట్ రాష్ట్ర గవర్నమెంట్ అంటే కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది.